హలో అందరికీ శుభోదయం. నమస్కారం అందరికీ. ఇది జూన్ 2025 11వ తేదీ. ఇంకో కొత్త పాపప్ వచ్చింది. ఇది బ్రాండ్ న్యూ OS 3. ఈ వార్తను మీరు అందరూ చదివి ఉంటారు. లేదా ఎవరు చదవలేదో వారు దయచేసి బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి చదవండి. అయితే మిస్టర్ ఐష్తో నేను కొన్ని రోజుల క్రితం మాట్లాడినప్పుడు మిస్టర్ ఐష్ చెప్పారు, రాబోయే వారాల్లో నేను సిరీస్లో పాప్ అప్లు పెట్టబోతున్నాను. చాలా విషయాల్లో సమాచారం అందుబాటులో ఉంటుంది. అలాగే మిస్టర్ ఐష్ చేస్తున్నారు మరియు ఈసారి కూడా అదే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్లే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను మరియు ఈసారి ఆయన నిజంగానే చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పారు, చాలా తప్పిదాల నుంచి నేర్చుకున్నారని. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని ఈసారి ఖచ్చితంగా చేస్తారు. అందుకే దేవుడికి కృతజ్ఞతలు. అదే విషయాలు జరుగుతున్నాయి. మిస్టర్ ఐష్ పాప్ అప్లేస్తున్నారు, వివరాలు చెబుతున్నారు, కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఆయన ప్రారంభించిన విషయాలు సరే, 1-2 విషయాలు ఆయన నాతో పంచుకున్నారు. వాటిని నేను మీతో పంచుకుంటాను. కొంచెం నేను కూడా సూచనల రూపంలో చెబుతాను. వివరాల్లో మిస్టర్ ఐష్ స్వయంగా చెబుతారు. ఓహ్, చాలా మంచి కంపెనీ నడుస్తోంది. ఆన్ పేస్, అన్నీ బాగా జరుగుతున్నాయి. అంత పెద్ద ఆఫీస్, అంతటి ఉద్యోగులు అంటే మిస్టర్ ఐష్ నాకు వివరించారు. మొత్తం కలిపి అంటే దుబాయ్ లేదా ఇండియాను చూసినా అక్కడ 3000 మందికి సమయానికి ఉద్యోగం ఇచ్చారు. అక్కడ ప్రజలను హైర్ చేశారు. ఖచ్చితంగా వారు షిఫ్టులో ఉండేవారు. ఒకేసారి అందరూ రారు. ఎప్పుడో కొన్నిసార్లు. అంటే మొత్తం 4-5 సంవత్సరాల్లో, 6 సంవత్సరాల్లో మొత్తం 3000 మందిని ఆన్ పేసివ్ హైర్ చేసింది. సమయానికి సరే. ఇంత పెద్ద ఏర్పాట్లు, ఇంత పెద్ద వ్యవస్థ, దుబాయ్ నుంచి ఇండియా వరకు అంతా. మరి ఏం జరిగిందంటే దాన్ని మూసివేయాల్సి వచ్చింది. జూన్ 28, 2024న నా అనుమానం ప్రకారం ఆ విషయాలను ఇప్పుడిప్పుడే హింట్లుగా నెమ్మదిగా చెబుతున్నారు. ఎందుకు ఆ విషయాలను మూసివేయాల్సి వచ్చింది? మరియు ఇదే ఆ కంపెనీ. ఇది మొబైల్ ఫోన్లు పంపిణీ చేస్తోంది. ఎంప్లాయీలకు, కౌంటర్లకు ల్యాప్టాప్లు పంపిణీ చేసింది. కార్లను కూడా ఇక్కడ పంపిణీ చేశారు. ఇంకా ఎవరెవరికో సహాయం కూడా చేశారు. అది నాకు తెలుసు. మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమందికి మనకు తెలియదు. వారికి సహాయం చేశారు. సమయానికి కదా. అయితే ఇంత బాగా నడుస్తున్న కంపెనీని ఎందుకు మూసివేయాల్సి వచ్చింది అనేది ఆలోచించాల్సిన విషయం. అంటే బ్యాకెండ్లో ఏదో పెద్ద విషయం జరిగింది. అది సహించలేని స్థాయిలో ఉంది. అందుకే బాగా నడుస్తున్న కంపెనీ, పెద్ద ఆఫీస్, సమయానికి చాలా మందిని హైర్ చేసిన ఆ కంపెనీకి తాళం వేసే పరిస్థితి వచ్చింది. ఆ కంపెనీని మూసివేయాల్సి వచ్చింది. ఎందుకంటే దుబాయ్ నుంచి ఎవరో ఒకరు ఒక వ్యవహారాన్ని మొదలు పెట్టారు. లక్షలాది మంది కలలతో ఆడుకోవడానికి ప్రయత్నించారు కదా. మీరు నా మాట అర్థం చేసుకున్నారు. పేరు చెప్పం. పేరు మాత్రం మజాగా చెబుతాం. కానీ అక్కడ నుంచి ఎవరో ఒకరు దుబాయ్లో ప్రారంభించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత మన ఇండియాలోని కొంతమంది ఉద్యోగులను మధ్యలో కలిపారు కదా. ఆ స్థాయికి వెళ్ళి ఆ పని చేశారు. దాంతో కంపెనీని మూసివేయాల్సి వచ్చింది. లక్షలాది మంది కలలతో ఎవరో దుబాయ్ నుంచి ఆడుకోవడానికి ప్రయత్నించారు కదా. మీకు తెలుసా, కంపెనీలో డైరెక్టర్లు ఉంటారు. ఒక డైరెక్టర్ను కూడా తీసేశారు. ఎవరిని తీసేశారు? మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఆ డైరెక్టర్లలో లేరు. కంపెనీలో ఆయన భార్య ఉన్నారు. ఎలా తీసేశారో మీరు ఊహించలేరు. నిజంగా ఆశ్చర్యపోతారు. తన సిస్టమ్ను మధ్యలో తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఆర్థికంగా ఏదో చేయడానికి ప్రయత్నించారు. నేను అంతా చెప్పను. మిస్టర్ ఆష్ చెబుతారు ఇంకా ఎలా డీరైల్ చేశారో. తర్వాత సిస్టమ్ మరో చోటికి వచ్చింది. అక్కడ వెంటనే ఆపకపోతే చాలా 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 పెద్ద నష్టం జరిగిపోయేది. ఇది గత సంవత్సరం జూన్ నెలలో జరిగిన విషయం. ఇప్పుడు జూన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే 2024 సంవత్సరం విషయమే. సరే. అందుకే ఈ మధ్య ఇంతే చాలనిపిస్తోంది. అక్కడి నుంచి విషయాలు మొదలయ్యాయని అర్థం చేసుకోండి.
మా కంపెనీలో చాలా దగ్గరగా ఉన్న డైరెక్టర్ను తీసివేశారు. మధ్యలో పత్రాల్లో మార్పులు చేశారు. ఇంకొన్ని పనులు చేయడానికి ప్రయత్నించారు. సరే, రాబోయే రోజుల్లో ఆష్ ఇంకా చాలా విషయాలు బయట పెడతారు. ఇది ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే ఇప్పుడు మిస్టర్ ఆష్ పూర్తిగా సిద్ధంగా వస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఎవరి మధ్యవర్తి అవసరం లేదు. మధ్యలో ఆయన స్వయంగా అన్నీ చూస్తున్నారు మరియు ముందుగా ఆ విషయాలను మీకు చెబుతారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆయన నియంత్రణలో ఉన్నాయి. ఆయన చేసే పనులు ఆయనే చేస్తున్నారు. ఇలానే చేస్తూ ఆ రోజు మిస్టర్ ఆష్ నాకు చెప్పారు. ఇలా చేస్తూ చేస్తూ మనకే నిజంగా ఏం జరుగుతుందో తెలుస్తుంది. విషయాలకు ఏమవుతోంది. ఆయన కొన్ని విషయాలను పాపప్ల ద్వారా, వార్తల ద్వారా చెబుతారు. రాబోయే రోజుల్లో, వారాల్లో ఏమేం జరుగుతుందో ఆయన దానికి నాయకత్వం వహిస్తారు. అక్కడికి అంటే కొత్త బిజినెస్ మోడల్ ప్రారంభమయ్యే వరకు. అక్కడికి వచ్చాక సరే, కాబట్టి స్టే ట్యూన్. ఈ మధ్య కాలంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. నేను కూడా కొన్ని విషయాలు చెబుతూనే ఉంటాను. అస్గారు ఏదైనా చెబితే నాకు తెలిసిన విషయాలను నేను మీతో పంచుకుంటాను. ఇది అంతా ఎందుకు జరుగుతోంది అనేది కూడా. ఎందుకంటే నేను తరచూ మిస్టర్ అస్తో మాట్లాడుతుంటాను. ఆయన కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు. నేను కూడా ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగాను. అయినా ఈ రోజు అస్గారు ఓపెన్గా కొంత చెప్పే మూడ్లో ఉంటే నేను కూడా మీకు కొంతమంది విషయాలను సూచనగా చెప్పగలను. సరే, స్టే ట్యూన్. కానీ అన్నీ మిస్టర్ ఎస్ చెప్పినట్లుగా భాగస్వాములుగా మనందరం మరియు మిస్టర్ ఎస్ చేయబోయే చాలా విషయాలు ఉన్నాయి. గతసారి కూడా ఆయన చెప్పినట్లుగా నేను 7 జూలైన మాట్లాడిన రోజు ఇది మనందరికీ విలువైనదే అవుతుంది అని చెప్పారు. మనం 7 ఏళ్ళు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాం మరియు ఈ కొత్త సిస్టమ్ మన ముందుకు వచ్చిన రోజు అందరూ చూసి ఆనందపడతారు అని మిస్టర్ ఎస్ చెప్పారు. ఎందుకంటే వారికి అనిపిస్తుంది 7 ఏళ్ల నిరీక్షణ చివరికి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. అందరికీ అందులో చాలా సంతృప్తి కలుగబోతుంది. సరే, మరి రాబోయే కాలంలో ఏమేమి జరుగుతాయో చూద్దాం. స్టోర్ ఉంది కాబట్టి ట్యూన్లో ఉండండి. అందరికీ నమస్కారం. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.